మీ ఛానల్ పేరు? మా ఛానల్ పేరు ఏబీవీ టీవీ ప్రేక్షకులకి జ్ఞానోదయం, శుభోదయం. నా పేరు రామ్జీ, తిరుచానూరు దగ్గర యోగిమల్లవరం వాస్తవ్యుని. గత 25 సంవత్సరాలుగా ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాదులు ప్రచారం చేస్తూ శాకాహార ప్రాముఖ్యత గురించి ఎంతో ప్రచారం చేశాము. అందులో రీసెంట్గా తెలుసుకున్న కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే, మనం వాడుతున్న కూరగాయలు, పండ్లల్లో మందుల శాతం ఎక్కువైపోయింది. ఇప్పుడు రైతులకు కూడా వేరే దారి లేక ఫెర్టిలైజర్స్ కంపెనీ వాళ్ళు విపరీతంగా ప్రమోట్ చేసి అవసరానికి మించి వాడడము, దీనివల్ల ఆ యొక్క రసాయన పదార్థాలంతా కూడా కూరగాయల్లో అలానే ఉండడము, అది తీసుకున్న వాళ్ళకి క్యాన్సర్ వరకు దారి తీస్తుండడం అనేది చాలా ఆలోచనకి గురి చేసిందన్నమాట. అటువంటి సందర్భంలో డాక్టర్ గంగాధరం గారు 40 సంవత్సరాలుగా విశేషంగా న్యాచురల్ ఫార్మింగ్ గురించి, ఆ తర్వాత సుభాష్ పాలేకర్ గారు 2017లో తిరుపతికి, తెలుగు రాష్ట్రాలకి గంగాధరం గారు ఇంట్రడ్యూస్ చేసి, అక్కడి నుంచి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా రాజీవ్ దీక్షిత్ గారి జ్ఞానము, అలానే మన విజయరామ్ గారి జ్ఞానం అంతా కూడా ప్రోత్సాహంతో గంగాధరం గారు ఇంకా చక్కగా మాకు అందిస్తున్నారు. చేదోడు వాదోడుగా ఉంది. రీసెంట్గా మనం ఎఫ్పిఓ కూడా భూలక్ష్మి న్యాచురల్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ కూడా మొదలుపెట్టుకొని, తద్వారానే ఇప్పుడు ఈ టెర్రస్ గార్డెన్స్ కూడా డెవలప్ చేశాము. ఆ శాకాహారము మందులతో కూడింది పండ్లు, కూరగాయల నుంచి మన ఇంట్లో మనమే పండించుకునే రకంగా ఎందుకు చేయకూడదు? అలా చేస్తే ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ప్రతిరోజు టీవీల ముందర, సెల్ ఫోన్ల ముందర కూర్చునే కంటే కూడా కాసేపు చెట్లతో అనుసంధానం అవ్వడం అనేది ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళ యొక్క మానసికంగా ఎంతో వాళ్ళకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఆ యొక్క మనసు సున్నితత్వం అనేది వస్తుంది, ఒక సాత్వికత్వం అనేది చెట్లతో అనుబంధం వల్ల వస్తుంది. మనం ఒకప్పుడు చక్కగా రైతులంగా ఉన్నాం, కొద్దిసేపైనా పంచభూతాలతో అనుసంధానమై ఉన్నాం. ఈ రోజున 4 గోడల మధ్యలోనే ఏసీ రూమ్లో ఉంటున్నాం. అందువల్లనే మానసికంగా అభివృద్ధి లేక, ప్రశాంతత లేకుండా ఉన్నాం. కాబట్టి ఈ టెర్రస్ గార్డెన్స్ వల్ల ఇటు మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక అభివృద్ధి, భౌతిక శరీరానికి సంపూర్ణ ఆరోగ్యం కూడా ఒకదానికొకటి అనుసంధానం అన్నమాట. సో ఇవన్నీ కూడా కలిగి మనము ఇంకా అభివృద్ధి పదంలోకి సమాజం వెళ్ళాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. మానసికంగా WHO చెప్పినట్టు ఫిజికలీ, మెంటలీ, ఎమోషనల్లీ, సోషలీ అండ్ స్పిరిచువల్లీ హెల్తీగా ఉంటేనే కంప్లీట్ హెల్త్ అంటారు. కాబట్టి ఇవన్నిటినీ కూడా మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క వ్యవసాయానికి అనుసంధానం అవడం ప్రతిరోజు కొద్దిసేపు అనేది టెర్రస్ గార్డెన్స్ వల్ల, అర్బన్ ఫార్మింగ్ వల్ల వీలవుతుంది. అది కూడా మనం ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో చేయడం అనేది, ఇటు గో ఆధారితంగా ఉండడము, గోమాతను రక్షించుకోవడము, ఇవన్నీ కూడా చాలా ప్రకృతికి అనుసంధానమైనది అన్నమాట. కాబట్టి మనం వీటిని ప్రోత్సహించుకుందాం. జై గోమాత, జై జై కిసాన్. మీ నెంబర్ చెప్తారు సార్? మీ మొబైల్ నెంబర్ కానీ కాంటాక్ట్? మొబైల్ నెంబరు 9110762608. ధన్యవాదాలు. మిమ్మల్ని సంప్రదించాలంటే అడ్రస్ ఏమన్నా చెప్పగలరా? నన్ను సంప్రదించాలంటే తిరుచానూరు అమ్మవారి కోనేరు దగ్గర పడమర కోనేరు వీధిలో ఆంజనేయ స్వామి గుడి పక్కన శ్రీ పద్మావతి ధ్యాన మందిరం అని ఉంది. అందులో నేను ఆఫీస్ పెట్టున్నాను. అలాగనే అంతకంటే ముందు మనము కెనడీ నగర్లో ఉన్న భూలక్ష్మి కేంద్రాన్ని మనం సంప్రదించినా కూడా వారి ద్వారా ఈ టెర్రస్ గార్డెన్ విషయాలతో కూడా గంగాధరం గారు రెఫర్ చేస్తారు. నేను ఈ టెర్రస్ గార్డెన్ అర్బన్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ అంతా కూడా లీడ్ చేస్తున్నాను డాక్టర్ గంగాధరం గారి సూచనల మేరకు. కాబట్టి ఎవరైనా కూడా కాంటాక్ట్ చేయవచ్చు. ధన్యవాదాలు. ఈ ప్రాజెక్ట్ ఏమన్నా చేయాలంటే మీ ద్వారా మీరు ఏమన్నా చేయగలరా? మీకు చెప్పచ్చు. ఈ ప్రాజెక్టు జనరల్గా అయితే ఫ్లాట్గా 4 కమ్మీలు పెట్టి కూడా టెర్రస్ గార్డెన్ వేసేసేయచ్చు. అలాగైనా కూడా ఓకే. అంతకు మించి మనకి పిరమిడ్ స్ట్రక్చర్ వల్ల ఒక ఉపయోగం ఉందన్నమాట. మానసికంగా మనకి ఆలోచనలు పరిపరి విధాలుగా వెళ్తున్న ఇప్పుడు సమాజంలో స్ట్రెస్లో మనకి ఆలోచనలు తగ్గుముఖం పట్టడము, ప్రశాంతత చేకూరడానికి ఈ పిరమిడ్ స్ట్రక్చర్ అనేది ప్రూవ్ చేయబడిందన్నమాట. కాబట్టి ఇటువంటి స్ట్రక్చర్ తోటి కొంత ఖర్చు ఎక్కువే అవుతుంది, కానీ వేసుకోవడం వల్ల శాశ్వతంగా మనకి, ఇంటికి,
ఇక్కడ ఉండే చుట్టూ ఉండే వాళ్ళకందరూ కూడా ఆ శక్తి అనేది ప్రసరిస్తూ ఉంటుంది. ఇంటికి ఎప్పుడు శుభం జరుగుతూ ఉంటుంది. ఏదైనా వాస్తు దోషాలు ఉన్నా కూడా సరి చేయబడుతుంది అన్నమాట. మొక్కలు బాగా పెరుగుతుంది. మొక్కల్లో పోషణ శాతము పోషణ విలువలు ఎక్కువ ఉన్నాయని ఆల్రెడీ నిరూపితమైంది. ఆరాశక్తి ఎక్కువ వస్తుంది అన్నది బాగా పోషక విలువలు కూడా ఎక్కువ ఉన్నాయని నిరూపితమైంది. కాబట్టి ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు మనము కొంత 10 రూపాయలు పెట్టి ఇది ఒక ఖర్చు అని కాకుండా అది ఒక పెట్టుబడిగా జీవితాంతము మన కుటుంబానికి పెట్టుబడిగా మనం అది చేసుకోవడం అనేది బాగుంటుందని ఉద్దేశము. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఇటువంటివి పెంచితే మనము గ్లోబల్ వార్మింగ్ అంతా కూడా మనం తగ్గించగలుగుతామన్నమాట. ఈ యొక్క ప్రకృతిని మనం కాపాడుకోగలుగుతాము. నెక్స్ట్ తరానికి ఆస్తుపాస్తుల కంటే కూడా ప్రకృతిని మనం కాపాడి వాళ్ళ చేతిలో పెట్టడం అనేది చాలా ముఖ్యమని భావిస్తున్నాను. అంటే ఈ ప్రాజెక్టులు మీరు చేయగలరు మీకు చెప్తే. ఓకే సార్, థ్యాంక్స్ సార్. అలాగే ఇప్పుడు దీని మీ పిరమిడ్ మీద సోలార్ ప్యానల్స్ కూడా ఫిట్ చేసుకోవచ్చా? చేయొచ్చు, కానీ టెర్రస్ గార్డెన్కి అది ఆమోదయోగ్యం కాదు. ఓకే ఓకే. టెర్రస్ గార్డెన్ అయిపోయిన తర్వాత ఇలాగ ఫ్లాట్గా ఉంటే మనము దాని మీద సోలార్ పెట్టుకొని మిగతా దాని మీద గ్రీన్ నెట్ లాంటిది, ఎందుకంటే సూర్యరశ్మి కొంత అదే 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 అదే. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ. ఏముంది దాంట్లో? చెప్పాలి. వెరీ గుడ్. జీవామృతం తయారు చేసే విధానం ఏమేమి సార్? అది నీళ్ళు ఎత్తుకోమా సార్, ఏమేమి సార్ అవి? బెల్లము, ఆవు పేడ, పంచతము, ఓకే, బెల్లము, పిండి. అది ఆవు పేడ. పంచతం ఏంటండి? పేడ కర్ర ఒకటి ఎత్తుకోమా, కుడి కర్ర ఎత్తు. ఆవు పేడ 1 కేజీ, పంచతము ఆవు పంచతము 1 లీటరు, బెల్లం 100 గ్రాములు కదా సార్, బెల్లము 100 గ్రాములు సార్, ఇది హాఫ్ కేజీ. శనగపిండి 100 గ్రాములు, ద్విదళ పిండి, ఏదైనా ద్విదళ పిండి వాడచ్చు. మనకి శనగపిండి చక్కగా అందుబాటులో ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు శనగపిండి వాడచ్చు. వెయ్యి దాంట్లోకి వెండి. మట్టి హాఫ్ పుట్టమన్ను అంటే చెట్టు మొదల్లో ఉండే మట్టి అయితే చాలా మంచిది. చక్కగా కలపాలి. తిప్పండి అందరూ. బాబు ఇట్లా బెల్లం ఉంటుంది. ఇది ఎప్పుడు వాడచ్చు సార్? ఇంకా నెక్స్ట్ ఎప్పుడు వాడాలా? 2 days తర్వాత చెట్లు పోసేయచ్చు. నీళ్ళు పట్టుకుంటూ ఉండాలా, అది ఫెర్మెంట్ అవుతుంది, పొంగుతుంది. 24 hours తర్వాత పొంగుతుంది. దీన్ని మనము మొక్కలకు పోసేటప్పుడు, భూమిలో పోసేటప్పుడు డైరెక్ట్గా పోయొచ్చు జీవామృతాన్ని. అదే మనం మొక్కలకి స్ప్రే చేయాలనుకోండి, 1 లీటర్కి 10 లీటర్లు కలుపుకోవాలి. 1:10 కలుపుకొని మొక్కల మీద పిచికారి వారానికి ఒకసారి స్ప్రే చేసుకుంటూ ఉండొచ్చు. మొక్కలకి మొదట్లో పోసుకోవచ్చు, పోసిన తర్వాత దానికి మల్చింగ్ ఉండాలి మొక్క చుట్టూ, అప్పుడు జీవామృతం బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అట్లా మనం స్ప్రే చేసేటప్పుడు 1:10 చేసి వారానికి ఒకసారి స్ప్రే చేసుకుంటా ఉంటే బాగా గ్రోత్ వస్తుంది. మనకు పండేటువంటి పంటలు కూడా బాగా ఆరోగ్యంగా వస్తాయి. ఇది ఎన్ని రోజులు ఉంటుంది సార్ చెడిపోకుండా? ఇది మనము ఒక 10 to 12 days లోపల
ఎక్కువగా ఉండింది అనుకోండి భూములన్నా పోసేయాలి. ఓహో. అక్కడ అట్వామ్స్ సూక్ష్మజీవులు డెవలప్ అవుతాయి. అంటే జీవామృతము ఘనజీవామృతంలో ఏమవుతుందంటే భూమిలో ఉండేటువంటి సూక్ష్మజీవులన్నీ అభివృద్ధి అవుతాయి. అదేవిధంగా వానపాములు కూడా 15 అడుగుల లోపల ఉంటాయి వానపాములు. అవి కూడా పైకి వచ్చి అది విసర్జిస్తూ ఉంటుంది. ఆ విసర్జించిన పదార్థమే మొక్కకు కావాల్సినటువంటి పోషకాలన్నీ ఆ యొక్క వ్యవస్థను డెవలప్ చేయడానికి జీవామృతం వల్లనే వీలవుతుంది. మేడం అయిపోయింది మేడం. మళ్ళీ మీకు కొద్దిగా పొడుగ్గా ఉండే కర్ర లేకపోతే పైప్ తీసుకో, పైప్ బెస్ట్. అది లీటర్స్ సార్ ఇది 20 ఇక్కడ వరకు 20. ఇది ఘనజీవామృతం. ప్యాడ్ ఉంది ఘనజీవామృతం. అదే గర్భనార గోతం కానీ పాత గుడ్డ ఇంట్లో ఉండేటువంటి మట్టిలో ఉండే సూక్ష్మజీవులన్నీ వందలు వేలు లక్షలు అయిపోతాయి. ఈ జీవామృతాన్ని మనం మొక్కల మీద కానీ భూమి మీద కానీ వాడుతామంటే సూక్ష్మజీవులు వానపాములు డెవలప్ అయిపోతాయి. ఇట్లా ఉండొచ్చు. దీనిపై ఏదైనా కప్పెట్టు, ఏదైనా కాటన్ క్లాత్, బెల్లం, అది బాటిల్. ఇవేమేమి సార్? పిండి బెల్లం. ఓహో. అంతా వేసి కలిపేసి ఈ కవర్లో కూడా పిండి బెల్లమా సార్? శనగపిండి బెల్లం. ఘనజీవామృతం తయారీ, గోమూత్రం కేజీ, ఆవు పేడ, నాటు బెల్లము 100 గ్రాములు, 100 గ్రాములు పంచతం 100 ml, ఆవు పంచతం 100 ml, ద్విదళ పిండి అంటే శనగపిండి 100 గ్రాములు తీసుకున్నాం. కలిపే బాగా. దీనిపై చల్లు. కొంచెం కొంచెం మా చేతి అట్లనమ్మా, అట్లా చిన్నగా ఎగరకుండా, పైకి ఎగరకుండా చుట్టూ పోయి. ఘన జీవామృతం తయారీ అట్లా చేతితో కలపచ్చు కదా సార్? అంత పోసి అంతే చాలు మేడం, బాగుంది. అట్లా కప్పేసి కట్టేస్తే ఇది ఆరిపోయినాక మనము మొక్కకి విత్తనం నాటే ముందు ఏ మొక్కకైనా భూమి వేసేసి మొక్క పెట్టినామంటే, విత్తనం నాటి మొక్క వేసినామంటే అక్కడికి మనకు ఆరోగ్యంగా ఇది యూరియా DAPతో సమానం. ఓహో. వర్షం పడితే పట్టుంది కదా, తెచ్చి కట్టేస్తుంది. బాగా ఎండిపోవాలి కదా సార్ ఇది? బాగా ఆరిపోతుంది, ఒక 4-5 రోజులకి ఆరిపోతుంది. అది బాగా పిండిలాగా చేసుకొని మనం భూమిలో వేసేసి విత్తనం నాటుకోవచ్చు. ఓహో. అది యూరియా DAPకి బదులు ఇది. ఓకే ఓకే. ఎంత అయితే సార్ ఒక కుండీకి? ఒక పిరికిడి అయితే సార్? పిడికిడి చాలు. ఒక కుండీకి ఒక పిరికిడి. పిడికిడి చాలు. ఇది ఎకరాకి అయితే 500 కిలోలు. ఓహో, 500 కిలోలు ఎకరాకి. వెల్కమ్ టు తిరుపతి. కలుపుకోవచ్చు. ఇది జీవామృతం, అది సార్? ఇది ఘనజీవామృతం. ఇది ఘనజీవామృతం, అది జీవామృతం. అది జీవామృతం. ఇంతే, ఇంక వేరే మందులు ఏమి వేయక్కర్లే మొక్కలకి. ఇంకా మొక్కలకి ఏదైనా ఇది వచ్చేకుంటే, ఏదైనా జబ్బులు వస్తే మనము వేప గింజలు సేకరించుకొని పొట్టు తీసేసి బాగా పిండి చేసి మూట కట్టి ఒక నీళ్ళలో, 1 లీటర్ నీళ్ళలో ఒక పిడికిడి చాలు. 100 గ్రాములు తీసుకుంటే 1 లీటరు నీళ్ళల్లో మూట కట్టేసి 12 గంటల సోపు ఉంచేస్తే తర్వాత దాన్ని పిండి ఆ యొక్క ద్రావణం అంతా దాంట్లోకి వచ్చేస్తుంది. దాన్ని ఏమంటాము, వేపపప్పు ద్రావణం అంటాం. దాన్ని మనము 5 mlకి 1 లీటర్ నీళ్లు కలిపి వారానికి ఒకసారి వేపపప్పు ద్రావణము, వారానికి ఒకసారి జీవామృతం నీళ్ళలో కలిపి స్ప్రే చేసుకుంటూ ఉండొచ్చు. ఘనజీవామృతం మొక్క మొదట్లో వేసుకుంటూ మల్చింగ్ చేసేసుకుంటా ఉంటే ఇంకా ఏమి చీడపీడ వచ్చేదానికి అవకాశం ఉండదు.
ఈ విధానంలో మిద్దె తోటల పెంపకం వాళ్ళకి ఈ విధంగా తిరుపతిలో ఆవు పేడ పంచతం ఎంతమందికి కావాలన్నా భూలక్ష్మి ద్వారా మనం అందుబాటులో పెట్టాం. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వారి ఆహారం వారే పండించుకునే దానికి ముందడుగు వేయాలి రాబోయే కాలంలో. కాబట్టి ఎవరో పండిస్తారు మనం తింటాం అనేటువంటిది కాకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళు ఖాళీ సమయంలో కనీసం కూరగాయలతో మొదలు పెట్టుకున్నా కూడా ఈ యొక్క ఉద్యమం పెద్దగా అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు కూడా నేర్పిస్తున్న ఈ విషయాలన్నీ కూడా. కాబట్టి దీన్ని ఆరోగ్యమైనటువంటి ఆహారం తినాలంటే ఇది ఒకటే మార్గం. కాబట్టి మళ్ళీ మార్కెటింగ్ పోయినామంటే అక్కడ రసాయనిక ఎరువులు పురుగు మందులు పెద్ద ఎత్తున చేసేటువంటి వ్యవస్థ ఉంటుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని ప్రతి ఒక్కరు కూడా మిద్దె తోట పెంపకము లేదనుకుంటే స్థలం ఉంటే ఒక 5 అడుగులకు 5 అడుగులు 10 అడుగులకు 10 అడుగులు 15, 20 ఈ విస్తీర్ణంలో కావాల్సినటువంటి మొక్కలన్నీ కూరగాయల వరకు పెంచుకుంటా ఉంటే ఆరోగ్యమైనటువంటి ఉత్పత్తులు మనకు పెంచుకోవడానికి ఆకుకూరలు కాకర, బీర, సొర, వంగ, మిరప, టమాటా, బీట్రూట్, క్యారెట్, ముల్లంగి ఇవన్నీ కూడా ఒక 15 రకాలు కూరగాయలు మనం అందుబాటులో పెట్టుకోవడానికి ప్రయత్నించాలి. పట్టణ పురప్రముఖులకి అంతా మేము చెప్పడం ఏమంటే దీనికి సంబంధించినటువంటి గైడెన్సు ఎప్పుడు కావాలన్నా శనివారము మన భూలక్ష్మి ఆఫీస్ కాడికి వచ్చి ఒక అరగంట 1 గంట చోపు దీని మీద చర్చ జరుగుతుంది. దానికి కావాల్సినటువంటి సదుపాయాలు ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారు ఇక్కడ మిద్దె పైన తోట పెట్టుకున్నారు. దీనిపైన పిరమిడ్ కూడా వేశారు. పిరమిడ్ కింద మేము కూరగాయలు చేసుకోవాలనేటువంటి ఆలోచన వచ్చింది వాళ్ళకి. కాబట్టి ఈ విధంగా గ్రో బ్యాగ్స్ తెప్పించాము. అదే ఆ యొక్క ఎరువులు అన్నీ కూడా తెప్పించాము. ఘనజీవామృతము జీవామృతం అంతా ఇక్కడే కల్పించుకొని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 15-20 రోజులకంతా ఆకుకూరలు వచ్చేస్తుంది. తర్వాత 35-45 రోజులకంతా కాకర, బీర, సొర వస్తుంది. అదేవిధంగా వంగ, మిరప, టమాటా వస్తుంది 50 రోజులకంతా. ఈ విధంగా ఈ ఉద్యమాన్ని తిరుపతి పట్టణ ప్రజలందరూ కూడా అందిపుచ్చుకోవాలనేసి భూలక్ష్మి మేము కోరుకుంటున్నాం. దీనికి కావాల్సినటువంటి గైడెన్స్ ప్రతి శనివారము ఉదయము 6 నుంచి 8 వరకు ఆఫీసులో అందుబాటులో ఉంటాము. కాబట్టి ఎప్పుడైనా మీరు వచ్చి ఈ విధానాలను నేర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఆఫీస్ కూడా ఎక్కడ సార్? కెనడీ నగర్లో ఎంఆర్ఎఫ్ పక్క వీధిలో లాస్ట్ డెడ్ ఎండ్ అక్కడ ఆఫీస్ ఉంది, భూలక్ష్మి ఆఫీసు. దీనికి సంబంధించినటువంటి గైడెన్స్ కానీ పేడ పంచతం ఎక్కడ దొరుకుతుంది అనేటువంటి విషయాలు కానీ విత్తనాలు కానీ దేశీ విత్తనాలు కూడా అవి కూడా తెచ్చుకొని మనం అందుబాటులో పెడుతున్నాం. కాబట్టి ఈ విధానాలన్నీ కూడా అందిపుచ్చుకోవాలనేసి పుర ప్రముఖుల్ని నేను కోరుకుంటున్నాను. ఈ విధానాన్ని అందరికీ ప్రోత్సహించండి. భవిష్యత్తులో అందరూ ఆరోగ్యంగా ఉండడానికి మన వంతుగా ప్రతి ఒక్కరు కృషి చేస్తాం. సార్ అక్కడ ఆర్గానిక్ కూరగాయలు ఏమైనా దొరుకుతాయి సార్? కూరగాయలు కూడా ఆదివారము ఒకరోజు పొద్దున్నే ఉదయం 7 నుంచి 8-9 వరకు అందుబాటులో ఉన్నటువంటి కూరగాయలు రైతులు వల్లే వచ్చి అమ్ముకొని పోయేటట్టు కూడా వ్యవస్థ ఏర్పాటు చేశాము. అది కూడా ప్రతి ఆదివారము 7 నుంచి 9 గంటల వరకు అయిపోతుంది. ఈ మధ్యకాలంలో కూడా మామిడి పండ్లు కూడా అమ్మారు. పండ్లు దినుసులు కూడా రైతులు భూలక్ష్మి రైతులు ఏం పండించినా కూడా ప్రకృతి వ్యవసాయంతో పండిస్తుంటే వాళ్ళందరినీ కూడా మనము మార్కెటింగ్ అవకాశం కూడా కల్పించాం. కాబట్టి ఈ విధానాన్ని అందరూ అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తారని నేను కోరుకుంటున్నాను. దాంట్లో సభ్యత్వం ఏమైనా ఉంది సార్ రైతులకు కానీ మిగతా రైతులు వాళ్ళకు భూమి ఉండే వాళ్ళకి 1100 రూపాయలు సభ్యత్వం తీసుకుంటే దీనికి కావాల్సినటువంటి గైడెన్సు వాళ్ళకి కావాల్సినటువంటి సర్టిఫికేషన్ కూడా భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి గుర్తింపు రావాలి. అందుకని సర్టిఫికేషన్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. ఏదేమైనా ప్రతి ఒక్క కుటుంబం కూడా భూలక్ష్మి సభ్యులందరూ కూడా తప్పకుండా ఈ యొక్క విషరహిత ఆహారం తినాలనేటువంటి ఉద్దేశంతోనే ఏర్పాటు చేసింది భూలక్ష్మి. కాబట్టి రైతులు పండించింది వినియోగదారులు తినాలి. కాబట్టి వినియోగదారులు కూడా మేమేం కోరుకుంటున్నామంటే వాళ్ళంతటా వాళ్ళే ఆరోగ్యంగా పండించుకోవడానికి ముందుకు రండి అనేది మేము కోరుకుంటున్నాం. అట్లే ఈ తోటలు అన్నారు కదా ఇందాక సిటీస్లో బిల్డింగ్ మీద టెర్రస్ గార్డెనింగ్ కూడా ఈరోజు చాలా మంది చేస్తున్నారు. కొత్త వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. అంటే ఎట్లా చేసుకోవాలనేది వాళ్ళకి తెలియకుండా ఉంది. అందువల్ల భూలక్ష్మి కూడా మేము ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాము. కాబట్టి ఎవరైనా మిద్దె తోటల పెంపకాలు పెంచుకోవాలన్నా కూడా మన దగ్గరకు వచ్చి నేర్చుకొని ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని మొదలు పెట్టచ్చు. మీ నెంబర్ ఏమన్నా చెప్తారు సార్ ఎవరికైనా? డాక్టర్ కె గంగాధరం 9849059573 ఈ నెంబర్కి మీరు ఉదయము ఎప్పుడైనా 9 గంటల లోపు సాయంత్రము 8 గంటల పైన ఎప్పుడైనా మీరు మాట్లాడి ఈ దీంట్లో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉంటే కూడా మనం చర్చించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. మాకు రామ్జీ గారు పరిచయం అయ్యారు. మెడిటేషన్ పిరమిడ్ మెడిటేషన్ చేస్తాను. మా మిస్సెస్ ఎక్కువగా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆమె 6-7 ఏళ్ళుగా చేస్తాం.
నేను అప్పుడప్పుడు చేస్తా ఉంటే ఈ మధ్య కొద్దిగా రెగ్యులర్గా చేస్తాను. దీనివల్ల ఏమంటే మనకు మెడిటేషన్ వల్ల ఆరోగ్యం బాగుపడుతూ ఉంది, మన ఆలోచన విధానం కూడా మారుతూ ఉంది. దాంతో మనకు ఇంత ఖాళీ జాగా ఉంది కదా మిద్దె పైన ఓపెన్గా, దీని మీద మనం ఏదైనా కూరగాయలు అవి పెట్టుకుంటే మనకు కొద్దిగా కాస్ట్ ఉంటుంది. మనకు ఈ మార్కెట్లో దొరికేది కాకుండా మనకి ఇక్కడ ప్యూర్గా దొరికేది మనమే వాడుకోవచ్చు కదా, మనమే పండిస్తాం కాబట్టి అని రామ్జీ గారితో మాట్లాడుతూ ఉంటే నేను గ్రీన్ నెట్ అంటే షేడ్ అంటే ఎండలు ఎక్కువగా తిరుగుతుంది కాబట్టి కొంచెం తలదనం కావాలి కాబట్టి గ్రీన్ హౌస్ మరి గ్రీన్ నెట్ వేసుకొని చేస్తామంటే మాటలో రామ్జీ గారు ఏం చెప్పారంటే, సార్ మీరు ఫ్లాట్గా వేసేది బదులు మనం పిరమిడ్గా వేస్తాం, ఎట్లా మీరు ధ్యానం చేస్తారు కదా, ఆ పిరమిడ్ కింద కూర్చొని చేసుకోవచ్చు, గార్డెన్ ఉంటుంది, గార్డెన్లో చేసుకున్నట్టు ఫీలింగ్ వస్తుంది అంటే ఆ ఉద్దేశంతో మళ్ళీ స్టార్ట్ చేసాము. పిరమిడ్ రెడీ అయింది. ఇంకా గ్రీన్ నెట్ అన్ని గ్రీన్ నెట్ వేయాలి, ఇంకా గ్రీన్ నెట్ వేయాలి. నెట్ కూడా వచ్చేస్తున్నది, అదే వేయాలి, ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్లో ఇప్పుడు పైన ఫిక్స్ చేద్దాం అనుకున్నాం పిరమిడ్ మీద, కానీ ఇప్పుడు కొంచెం డిస్కషన్లో ఫ్లాట్గా వేసేస్తాము, పిరమిడ్ బాగుంటుంది చూడడానికి కూడా అని అంటే ఆ రకంగా అనుకున్నాం. అది కూడా 2-3 రోజులు అయిపోవచ్చు. అది అయిపోతే ఇంకా ఫుల్ స్కేల్ ఇంకా కొంచెం బ్యాగ్స్ అవంతా ఉన్నాయి, ఇంకా పెట్టేది ఉంది, మట్టి కూడా రెడీగా ఉంది. అవన్నీ చేసి ఈ కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ మనమే చేసుకుందాము. ప్లస్ గైడెన్స్కి గంగాధరన్ సార్ ఉన్నారు, రామ్జీ గారు ఉన్నారు, మనం చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళ ఆఫీస్ కూడా దగ్గర మాకు కాబట్టి అన్నీ చేసుకోవచ్చు. ఒక ఇదిగా అంటే ఈసారి ఇది మనం ఎగ్జాంపుల్ మరి పెడదాం స్టార్టింగ్లో ఉంటే మళ్ళీ చిన్నదిగా అనుకొని బాగా పెద్దదిగా అయింది. సంతోషం, ఎందుకంటే ఫస్ట్లో ఇంత సైజు వస్తుంది చెప్పి అనుకోలేదు, కానీ చాలా బాగా వచ్చింది, మాకు సంతోషంగా ఉంది. ఇది జరిగితే ఇంకొక 4 రోజులు బాగా అంత గ్రీన్గా తయారైపోతుంది. భూలక్ష్మి వాళ్ళ స్పందన ఎలా ఉంది సార్? చాలా ఎక్సలెంట్గా ఉందండి, వాళ్ళ గైడెన్స్తోనే ఇవన్నీ జరుగుతూ ఉంది. ధన్యవాదాలు. కాకర గింజ, అది ఇది సొరగింజ, ఇది బీరగింజ. అట్లా అట్లా మనము గుర్తుపట్టాలి, సూక్ష్మంగా అబ్జర్వ్ చేయడమే లెర్నింగ్ అంటే. కుండీలు తప్పాల, దాంట్లోకి వేసేసి ఆ విత్తనాలు తీసుకొని నాటాల. అవి ఎర్రబెండనా సార్? ఎర్రబెండ సత్వ మట్టిగా ఉంది కానీ లక్ష్మి డెవలప్ చేస్తున్న టెర్రస్ గార్డెన్ కాకతీయ నగర్, గణేష్ నగర్ దగ్గర చిన్నపిల్లలు ఈరోజు చక్కగా నేర్చుకుంటున్నారు. మీ పేరేమమ్మా? చక్కగా మనము వాళ్ళైపోదు, వాళ్ళకేం నష్టం లేదు, ఇంకా విత్తనం చూపి ఇది తీసుకో అండి. ఇక్కడ ఫోటో తీస్తారా? తీస్తున్నా. ఇది పట్టుకో, ఇట్లా పట్టుకొని ఇక్కడ కూర్చో, పైన అట్టను అంతే. అదమద్దు కాకర గింజలు నాటుతున్న తేజు, ఫస్ట్ క్లాస్ తేజు, ఫస్ట్ క్లాస్ చదువుతున్న తేజు, శిక్షణ ఇస్తున్నా డాక్టర్ గంగాధరం గారు శిక్షణ ఇస్తున్నారు. నెక్స్ట్ అదమ్మకూడదు, జస్ట్ గుచ్చేసి అట్లా ఊరికే మట్టి కప్పేయాలి. చక్కగా మన ప్రణవ్ ఇప్పుడు సొర గింజలు నాటుతున్నారు. ఇంకా కొంచెం గుచ్చు, చాలు అంతే. అట్లా కొంచెం లోపల గుచ్చు, ఇంకొంచెం అంతే అంతే. నీళ్ళు చల్లాలనా? తర్వాత చూద్దామా? ఓకే. ఏం గింజలు అవి? బీర పెట్టు. కూర్చో. సరే, ఇలా పెట్టేస్తే సొర పైకి వెళ్ళిపోతుంది, అది బీర అలా పైకి వెళ్తుంది. ఇది శివ పైన ఫార్మర్కు బ్లూది వస్తుంది చూడు, దాన్ని పరచాల.